కేసీఆర్ను తొందరలోనే సీఎం చేసుకుందాం. ఇప్పుడు కేసీఆర్ని సీఎం చేసుకునుడు ఏమో కానీ పార్టీని అతి తొందరలోనే ముంచే కార్యక్రమంలో నేను నిమగ్నమై ఉన్నా అని మాత్రం చెప్తున్నాడు. పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నాడు. మరి ఈయన కోవర్ట్గా మారిండా, లేకపోతే నన్ను కాపాడండి నేను నా పార్టీని మొత్తం ఎటు కాకుండా చేస్తా, రేపు ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పోటీ మార్చి మాకు ఒక్క సీటు రాకుండా చేస్తా, నన్ను మాత్రం కాపాడండి దయచేసి అనేమన్నా కాంగ్రెస్ వాళ్ళతో కానీ బీజేపీలతో కానీ మాట్లాడుకొని టీఆర్ఎస్లో కోవర్ట్గా మారిపోయినా అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి ఈయన ఇచ్చే స్టేట్మెంట్స్ పార్టీని మొత్తం అధపాతాళానికి తొక్కేస్తున్నాయి. కేసీఆర్ను తొందరలోనే సీఎంను చేసుకుందాం. ఎట్లా చేసుకుంటావు నువ్వు? ఇప్పుడు నువ్వు చాలా పాష్ ఇంగ్లీష్ మాట్లాడతా, నేను ఆడ అమెరికాలో చదువుకొని వచ్చినా, ఈడ చదువుకొని వచ్చినా, నేను కాబోయే సీఎంని, ఇట్లా రకరకాలుగా నువ్వు ప్రచారం చేసుకున్నావు కదా. కేసీఆర్ను తొందరలోనే సీఎం చేసుకుందాం. ఎట్లా చేసుకుంటావు? తెలంగాణ ప్రజలు ఒక పార్టీకి అధికారం ఇచ్చారు పూర్తి మ్యాండేట్తో. 60 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ ఉంటే 64 స్థానాలు వాళ్ళకి మీరు అధికారంలో ఉండడానికి మీరు అర్హులని వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు. ఎట్లా తొందరలో సీఎం చేసుకుంటావు? నీ లైన్ ఏంది అసలు? నువ్వు మాట్లాడేదానికి ఏమన్నా ప్రజలు యాక్సెప్ట్ చేసే రీతిలో నువ్వు మాట్లాడుతున్నావా? కరీంనగర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మనకు తగిలింది చిన్న దెబ్బనే, పాపమని కాంగ్రెస్ వాళ్ళకు జనం ఓటేసిరట. పాపం అనేది వేసేది ఏంది అంటే జనమేమన్నా పాపమని సానుభూతి సింపతితో ఓటేస్తారా? నీ లైన్ ఏంది? పాపమని ఓటేసి జనాన్ని ఏమనుకుంటున్నావు? జనం అంత అమాయకులని అనుకుంటున్నావా? హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ బట్టలిప్పి ఊరేగిస్తాం. మరి 10 ఏళ్ళుగా నువ్వు ఇప్పుడు వీళ్ళు వచ్చి 50 రోజులకే నువ్వు వాళ్ళని బట్టలిప్పి ఊరేగిస్తా అంటున్నావు. 10 సంవత్సరాలుగా అమలు చేయని నీ హామీలు, నువ్వు చేసిన దోపిడీ, మరి నిన్ను ఏడ ఊరేగించాలా? బట్టలిప్పి గాడిద మీద ఊరేగించాలా? నిన్నెట్లు ఊరేగించాలా? నువ్వు చెప్పు, నువ్వు పాయింట్ చెప్పు, నీ విషయాన్ని చెప్పు. నువ్వు ఇవ్వని హామీలను మేము 100 పెడతాం నీ ముందు, 100. మరి ఆ 10 ఏళ్ళుగా ఇవ్వని హామీలు అవి. 10 రోజులు కాదు, 10 నెలలు కాదు, 100 నెలలు కాదు, 10 సంవత్సరాలుగా నువ్వు ఇవ్వని హామీల గురించి. వాళ్ళు వచ్చి 50 రోజులే అవుతుంది, ఇంకా నువ్వు అప్పుడే వాళ్ళని ఊరేగిస్తా ఉంటున్నావు. మరి నిన్ను ఎట్లా ఊరేగించాల్సి ఉండే? బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైతే కవిత పైన కేసు నమోదయ్యేదే కాదు. ఇప్పుడు పాపం వాళ్ళు బీజేపీ వాళ్ళు ఓడిపోవడానికి, సీట్లు రాకపోవడానికి కారణం ఏంది? మీ చెల్లెని అరెస్ట్ చేయకపోవడమే కదా ప్రధానమైన కారణం. సుప్రీం నుంచి స్టే తెచ్చుకోవడం వల్లనే అరెస్ట్ కాలే. కరీంనగర్కు సంజయ్ నయా పైసా తేలే. అభివృద్ధి పైన బహిరంగ చర్చకు రావాలని సవాల్. సరే, బండి సంజయ్ నయా పైసా, వాళ్ళు స్మార్ట్ సిటీ రకరకాలుగా వాళ్ళు ఏమంటున్నారు, స్మార్ట్ సిటీ పేరుతో తెచ్చిన నిధులను కూడా మీరే మింగేసిరని అంటున్నారు వాళ్ళు. సరే పోనీ, అది పక్కన పెట్టండి. మరి నువ్వేం తెచ్చినావు చెప్పొచ్చు కదా. సంజయ్ తేలే, మరి నువ్వేం తెచ్చినావు కరీంనగర్కి? ఆ కట్టిన బ్రిడ్జి కూడా కూలిపోయే స్టేజ్కి వచ్చింది. కేబుల్ బ్రిడ్జ్ అని కట్టినావు కదా ఆడ కూడా, అది కూడా ఇదే పరిస్థితి కదా. ఈయనని ఎంత తొందరగా ఈ పార్టీ సాగనంపితే అంత తొందరగా ఆ పార్టీ కనీసం నిలబడుతుంది. అదర్వైజ్ కష్టం.